హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బౌండరీ ట్రావెలర్ పవన్ సంటిగో. ఈరోజు జకర్తా సిటీని మేము ఎలా ఎక్స్ప్లోర్ చేసామో చూపించబోతున్నాను. ఫస్ట్గా ఇది మేము ఫస్ట్ ఉన్నటువంటి సన్సెట్ షిప్ నుంచి వచ్చినప్పుడు. దాని తర్వాత ఇది ఏరియల్ వ్యూ మ్యాప్ అన్నమాట, ఇండోనేషియాది. మాకు వచ్చిన ఫస్ట్లోనే ప్రజెంట్ ఇక్కడ మంచి వెల్కమ్ అయితే చెప్పారు. ఇండోనేషియా ఉన్న ఫౌజీ అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇండోనేషియాలో ఇది కరెన్సీ, ఒక $1 Indian ఈక్వల్ టు 185 రూపీ అనమాట. వాళ్ళకి అంత ఎక్కువ, మన ₹1 వాళ్ళది అంత ఎక్కువ అమౌంట్ అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎక్స్ప్లోర్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడైతే మాకు డాలర్స్ అయితే ఇచ్చారు, అమెరికన్ డాలర్స్. మేము ఏం చేసుకున్నాము అవి ఇండోనేషియన్ డాలర్స్లో. నెక్స్ట్ అయితే మేము ఫుడ్ తినడానికి అయితే లోకల్ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చాము, చాలా బాగుంది. నెక్స్ట్ మేము వెళ్ళేది ఇదేనండి, జకర్తాస్ లార్జెస్ట్ మోనుమెంట్ అనమాట. జకర్తాలో వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత ఇదైతే కట్టించుకున్నారు గుర్తుగా. 132 ఫీట్ అనమాట ఇది. 132 మీటర్స్, 433 ఫీట్ అనమాట ఇది. ఇది సెంటర్ ఆఫ్ మెర్దకా స్క్వేర్ అని పిలుస్తూ ఉంటారు సెంట్రల్ జకర్తాలోని. ఇది ఎబ్రివేటెడ్ యాజ్ మోనాస్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఇదైతే చాలా బాగుంది చూడటానికి వాళ్ళది. కానీ మేము వెళ్ళే రోజు అంటే బ్యాడ్ లక్, చాలా వర్షం అయితే పడిపోయింది. వర్షంలో కూడా మేము అలా చేసేసాము. చాలా ఇగోండి చూడండి, వర్షం బీభత్సంగా పడింది ఆ రోజు అయితే. చూడండి, తడుచుకుంటే ఫోటోలు తీసాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళందరికీ లేట్ అయినా సరే మేము కూడా పైకి ఎక్కి చూసామన్నమాట. పైన నుంచి చూసిన తర్వాత అయితే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా బాగుంది. అదైతే మొత్తం జకర్తా క్యాపిటల్ సిటీ మొత్తం కనబడుతుంది. ఇది లోపల నుంచి వెళ్ళటానికి అనమాట. కింద నుంచి వెళ్ళి పైకి ఫ్లోర్స్ ఉంటాయి. మేము ఆ లిఫ్ట్ నుంచి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది జకర్తా సిటీ అయితే మొత్తం, చాలా బాగుంది. నైట్ వెళ్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అది. పైనుంచి వ్యూ అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి పైన వ్యూ. మీతో వర్షం అయితే పడింది, దానివల్ల ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్ అయితే కనపడలేదు. బట్ నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే చూసాను, చాలా బాగుంది. ఇదైతే నైట్ వెళ్తే మాత్రం ఇంకా రేర్ ఎక్సలెంట్ వ్యూ అనమాట ఇది. Woke up with the fire inside, a spark that won't hide, won't subside. Feet on the ground, but I'm touching the sky. The world can't dim my glow. I'll let the colors show. Shine like the sun, burn like a flame. Nothing to lose, everything to gain. Bright as the day, loud as a drum. Here I am. Shine like the sun. Shine like the sun. Shine like the sun. ఎక్స్ప్లోర్ అయితే చేసాము, చాలా ఎక్స్పీరియన్స్గా చాలా బాగుంది. అయితే ఇండోనేషియా గురించి చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కంప్రెసింగ్ ఓవర్ 70,000 ఐలాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆర్కోపాలజెటిక్ స్టేట్ అంటారు దీన్ని. 14th లార్జెస్ట్ కంట్రీ అనమాట బై ఏరియాగా. వెల్ యాజ్ మ్యారిటైమ్ బార్డర్స్ విత్ 7 అదర్ కంట్రీస్ అనమాట, ఇంక్లూడింగ్ సింగపూర్. ఇక్కడ మేము ఐస్ క్రీమ్ అయితే తిన్నాం ఈయన దగ్గర. ఈయనకి హిందీ రాదనమాట, ఓన్లీ ఇండోనేషియా భాషలో అయితే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడైతే లోకల్ బెవరేజెస్ అయితే టేస్ట్ చేసాము, చాలా బాగుంది. బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ, ఐ థింక్ సో.
అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అయితే మాకు రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. బట్ మేమైతే మోస్ట్ ఫేమస్ ఇండోనేషియన్ ప్లేసెస్ అయితే బలీలో ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. బట్ మీకైతే చూపిస్తున్నాను. ఎవరైనా వెళ్ళినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందంట. నేనైతే వెళ్ళలేదు.